పరిపాలన ఎట్లా అనిపిస్తుంది అంకుల్? మేము రేవంత్ రెడ్డిని ఈ హామీలు చెప్పమలే ఆ, ఇవి ఇవ్వమని చెప్పలే ఆయన. ఆ, పింఛన్లు కేసీఆర్ ఇచ్చి పింఛనే మాకు ఇస్తే సరిపోతుండే. ఉమ్, 6,000 ఇస్తా 4,000 ఇస్తా అని మేము అడగలే ఆయన్నే అన్నాడు. ఉమ్, అవి లేవు ఇప్పటి వరకు. మరి మహిళలకు 18 ఏళ్ళకు 2,500 అన్నాడు. అవి లేవు ఇప్పటి వరకు. మరి రైతులకు రైతు బంధు లేదు. ఆనకాలం ఎగదెగిండు, ఏడిచ్చిండు, అంత తలకాయ ఇచ్చిండు. సారు నాకు 3 ఎకరాల 1 గుంట ఉంది భూమి. 3 ఎకరాల 1 గుంటకు 1,400 వేసిండు. అది లెక్కెట్టనో నాకు తెలియదు. 1,850 రూపాయలు రావాలి. 18,050 రూపాయలు రావాలి 3 ఎకరాలకు. ఆయన లెక్క ప్రకారంగా 6,000 వేస్తుండగా కేసీఆర్ అప్పుడు సంవత్సరానికి 5,000 ఇచ్చే 10,000 ఇచ్చేగా. ఈయన 16,000 15,000 అన్నాడు సంవత్సరానికి. 7,500 వేయాలిగా. ఆనకాలం మీద చేయండు. ఇప్పుడు ఆశంకి నాట్లకి చేసినాక మొన్న 3 ఎకరాలకు 1,445 రూపాయలు 50 రూపాయలు పడ్డాయి. ఒకటి గ్యాస్ ఫ్రీ అన్నాడా. 3 నెలలు 350 వచ్చినాయి. మేము 900 రూపాయలు పెట్టి గ్యాస్ తీసుకుంటాం. ఇప్పుడు జనవరి నుంచి మొత్తం గ్యాస్ ఎత్తేసిండు. పడతలే ఉన్నాం. అవే నరేంద్ర మోడీ వేసే 40 రూపాయలే పడుతుంది. జనవరి నుంచి మొత్తమే గ్యాస్ కొన్నోనికి ఎవరికి పడతలేదు. కాకపోతే బ్యాంకు వచ్చి చెక్ చేసుకోమన్నాడు. బ్యాంకు మొన్న ఇప్పుడు 4 రోజులు గ్యాస్ తీసుకొని దీన్ని కూడా చెక్ చేస్తే ఇంకా మేడం వేయలే. ఆడ ఏది గ్యాస్ పైసలు వేయలే. ఇంకా అవి చెక్ చేస్తే 40 రూపాయలే పడ్డాయి. ఈ గ్యాస్ను ఎత్తేసిండు. అని పెట్టమన్నాడు ఎవడు. ఇప్పుడు ఏమన్నా అంటే 500కే గ్యాస్ ఇస్తున్నా అన్నాడు. 500 గ్యాస్ లేదు, 900 తీసుకుంటుండు. ఆ నరేంద్ర మోడీ వేసే 40 రూపాయలే అకౌంట్లో పడుతున్నాయి. అందరికి జనవరి నుంచి మొత్తం బంద్ పెట్టిండు అవి కూడా. ఇంకోటి కరెంట్, ఇక మాకు కరెంట్ ఉంటలేదు. భగీరథ నీళ్ళు 24 గంటలు పొద్దు ఓడిసే వరకల్లా మాకు ఇంటి ముంగట నల్లలు వచ్చాయి. ఇప్పుడు ఆ నల్లలు వస్తలేవు. 2 రోజులకో నాడు 3 రోజులకో నాడు. ఈ ఎండాకాలం వచ్చింది. ఇక మాకు మామూలు ఇబ్బంది లేదు నీళ్ళతోటి. అన్నం లేకున్నా సరే కానీ రోజు స్నానం చేయాలి, బట్టలు విండుకోవాలి. తాగటానికే నీళ్ళు లేవు. ఆ భగీరథ నీళ్ళు కూడా 3 రోజులకో నాడు టాంకి నిండుతుంది. ఇక మా ఊళ్ళో చెర్ర మోటార్ ఉన్నాయి. ఆ మోటార్ నింపుకొని ట్యాంకర్ మా ఊరు మేడము సెక్రటరీ మేడము మా ఊరికి మల్లారెడ్డి ఏది నీళ్ళు పోసే పైపు బండి ఇచ్చిండు. ఆ బండి ట్యాంకరు రోజుకో గల్లికి నీళ్ళు పోస్తున్నాం. కేసీఆర్ ఇచ్చిన బండి అది. మల్లారెడ్డి మాకు శామకూర మల్లారెడ్డి మంత్రి ఉండు, ఆర్థిక మంత్రి ఉండే. ఆయన ఇచ్చిన బండ్లే ఉన్నాయి, చెత్త బండ్లు గిత్త బండ్లు. ఇక ఈయన వచ్చి నుంచి ఏం చేయలేదు ఇప్పటి వరకు అయితే. రూపాయి ఇప్పుడు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు ఊరికి చేసింది ఏం లేదు. ఇప్పుడైతే సెక్రటరీ మేడము అన్ని ఇంటి పని వసూలు చేసుకొని ఆ ట్రాక్టర్ డీజిల్ పోసి ఆ నీళ్ళు పోస్తుంది. ఆ భగీరథ నీళ్ళు 3 రోజులకు నాడు వస్తున్నాయి. ఇక నీళ్ళు లేవు. ఇక రైతు బంధు అంటే ఆ భగవంతుడికి ఎరక రైతు బంధు, కానీ అవి పడ్డోళ్ళు వాడే పర్లేదు. 2 ఎకరాల 30 గుంటలు మా భార్యకు ఉంది. 30 గుంటల వంట పడ్డది పైసలు. 6,000 30 గుంటల పైసలు పడ్డాయి. ఈ 2 ఎకరాల పైసలు వాళ్ళే.